మా నాన్నమ్మ గారు శరీరాన్ని విడిచి 5 నెలలు పూర్తయింది. అయితే అన్నదమ్ముల మధ్య వచ్చిన వైషమ్యాల కారణంగా నానమ్మ చనిపోయిన ఇంటికి వెళ్ళి మాసికం పెడతాను గాని అక్కడ భోజనం చేయను అంటున్నారు. అసలు నిజానికి మాసికమే పెట్టను అన్నారు. కానీ మీలాంటి పెద్దల మాట విన్న విషయాన్ని మనసులో పెట్టుకొని నాన్నగారిని ఒప్పించి మాసికానికి మాత్రం పంపించగలిగాను. అయితే వారి వెనకాల నేను వెళ్ళవచ్చా? అలాగే అక్కడ భోజనం చేయకుండా వారు రావడం సరైనదేనా? దయచేసి నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. ఎంత బాధపడుతూ అమ్మాయి మెసేజ్ చేసింది. మంచి పని చేస్తుంది అమ్మాయి. తండ్రికి నిజంగానే వైషమ్యాలు మాకు కూడా ఉంటాయి, లేకుండా ఏం లేవు. ఆ వైషమ్యాలు ఉన్నటువంటి సమయంలో వెళ్ళకూడదనే విషయం వాస్తవమే. అలాంటప్పుడు ఒక విషయం ఏంటంటే మాసికాలు మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు. మీ నాన్నగారిని మాసికం సపరేట్గా పెట్టమని చెప్పండి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మాసికం అనేది ప్రశాంతత లేకుండా ఆవిడకి ఇచ్చేటువంటి అంటే మీ నాన్నమ్మ గారికి ఇచ్చేటువంటి తర్పణాలవన్నీ కూడా పిండ ప్రదానం అంతా కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే బుద్ధి అంటే ఎలా ఉండాలంటే శ్రాద్ధం ఉంటే శ్రద్ధగా చేసేది. అక్కడ వేరే వాళ్ళ మీద వైషమ్యంతో కోపంతో ఉన్నప్పుడు మనకి శ్రద్ధగా చేయాలనిపించదు. కాబట్టి హాయిగా మీ ఇంట్లో చేసుకోవచ్చు. నానమ్మ చనిపోయిన చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు. హాయిగా చేసుకోవచ్చు. వెళితే తప్పకుండా నాన్న శ్రద్ధగా చేయాలి. తర్పణాదులు, అరిగి పిండ ప్రదానము, బ్రాహ్మణ భోజనము, అటువంటి ఔపాసనము ఇవన్నీ స్పష్టంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తప్పకుండా భోజనాన్ని చేయాలి, పితృభోజనం చేయాలి. ఏ తినపని కనీసం ఒక ఇంత పాయసం, ఇంత వడలు ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చి తినే ప్రయత్నం చేయాలి. కానీ ఆ రోజు మళ్ళీ బయట ఏం తినకూడదు. ఆ విషయాన్ని గమనించుకోండి. పితృప్రసాదమే తినాలి. అలా తింటేనే వారి పితృతో తృప్తి పడతారు. ఏది తినకుండా అక్కడ భోజనం చేయడం ఇష్టం లేకపోతే ప్రసాదంగా పిండాల దగ్గర ప్రసాదం పెడతాం కదా, ఆ ప్రసాదాన్ని సరే 2 కవర్లు పెట్టుకొని ఇంటికి వచ్చి అన్నం వండుకొని మడిగా మళ్ళీ అన్నం వండుకొని శుభ్రంగా తిని ఆ ప్రసాదం కూడా తింటే అటువంటి ఫలితమే ఉంటుంది. తినకుండా ఉండడం మాత్రం దోషమే అవుతుందమ్మా. దయచేసి పితృప్రసాదాన్ని తినాల్సిన అవసరం ఉంటుంది. లేదా మీరు సపరేట్గా మాసికం పెట్టుకోవచ్చు. శుభమస్తు. నమస్కారం.